పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గల అన్న క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు మదన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనం ఏర్పాటు కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. సుమారు 500 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పుడూ తమ దానగుణాన్ని చాటుకుంటూనే ఉంటారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, అన్నార్తులకు అన్నం పెట్టడం తెలుగుదేశం పార్టీ ఆశయమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒంగోలు పట్టణంలోని 4 అన్న క్యాంటీన్లలో నిరంతరంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, సండ్రపాటి వర్డ్స్వర్త్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, కపిల్ బాషా, బోను దుర్గా తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లని మళ్ళా తిరిగి కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం తరఫున ఒక 100 అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పటిదాకా మీ అన్నా క్యాంటీన్ని మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నందుకు నిజంగా అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజున 8వ డివిజన్ తరఫున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో, ఎందుకంటే సేవా కార్యక్రమాలు అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్టే ఉంటుంది, సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనార్దన్ గారితో సన్నిహితంగా ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆహారానికి మించినటువంటి అవసరం ఇంకా ప్రత్యేకంగా ఎవరికి ఏది ఉండదు. ఎవరు ఏం సంపాదించినా కూడా తినడం కోసం సంపాదించేది. కాబట్టి పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్లో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ 7-8 డివిజన్ నాయకులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 7-8 డివిజన్లో రోజు ఎవరొకరు ఒక స్పాన్సర్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మా డివిజన్ల తరపున ఈరోజు నేను అన్నదానం చేయడం జరిగింది.
మేము గెలిచిన కాడి నుంచి దామచర్ల జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణ సహాయ సహకారాలతో ఇది నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంకా రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మా పార్టీ సిద్ధాంతం సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పెట్టిన పార్టీ. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పి 5 రూపాయలకే మంచి భోజనాన్ని ఏర్పాటు చేయటం అన్నా క్యాంటీన్ల ద్వారా ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సైకో ముఖ్యమంత్రి గారు ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయటం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించబోతా ఉన్న సందర్భంలో గత ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఒంగోలులో 4 అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ భోజనాన్ని ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 500 మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్కి ఈరోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బండారు మదన్ గారు తన ఈ 500 మందికి ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదానానికి వారు సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది నిర్విఘ్నంగా గత 2 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది. రేపు ఆగస్టు 15 దాకా కూడా ఇది జరుగుద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఈ అన్నా క్యాంటీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూసివేయటం మనం గమనించాం. మరి పేద ప్రజల ఇబ్బందుల్ని, పేద ప్రజల కన్నీళ్ళని దగ్గరగా చూసినటువంటి పార్టీ కానీ నాయకులు కానీ ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కూడా దానికి నిరసనగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్ని ప్రారంభింపజేసి సొంత ఖర్చులతోటి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేకమైన నియోజకవర్గాల్లో దాన్ని కొనసాగిస్తున్నటువంటి అంశం కూడా ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఒంగోలులో కూడా ఎన్నికలకు ముందు నుంచే, ఎన్నికలు జరగక ముందు నుంచి కూడా మేము ఇక్కడ దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభింపజేసి వాటిని నిర్విఘ్నం కొనసాగిస్తున్నటువంటి తీరు ప్రజలందరికీ తెలిసిందే. మరి అఫీషియల్గా మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగస్టు 15 నుంచి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా అమలు చేయబోతున్నారు కాబట్టి 15వ తారీఖు వరకు, ఆగస్టు 15 వరకు, ఈ నెల 15వ తారీఖు వరకు దాతల సహకారంతో మరి తెలుగుదేశం పార్టీ ఈ నిర్విఘ్నంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కొంతమంది దాతల సహాయంతో మరి మేము పూర్తి చేస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర మన పార్టీ నాయకులు బండారు మదన్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 500 మందికి పైగా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే తరాలకు కానీ రాబోయే భవిష్యత్తులో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేద ప్రజల సంక్షేమమే ఎజెండాగా రూపుదిద్దుకొని ముందుకు పోతుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమం సహకరించినటువంటి ఇప్పటివరకు సహకరించిన దాతలకి, సహకరించబోయే దాతలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు 5 రూపాయలకే టిఫిను, భోజనం ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా ఆ పథకాన్ని మళ్ళీ కొనసాగించే ఉద్దేశంతో ఈ నెల 15వ తారీఖు నుంచి ఇక్కడ ఆంధ్ర రోడ్డు ఉన్నటువంటి రైతు బజార్కి పక్కన ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించడం జరుగుతుంది. అప్పటిదాకా గత నెల 7వ తారీఖు నుంచి ఈ నెల 14వ తారీఖు వరకు మా 7వ డివిజన్ చెందినటువంటి కాంట్రిబ్యూషన్స్ ద్వారా నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా 7వ డివిజన్ చెందినటువంటి పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గౌరవనీయులు శ్రీ బండారు మదన్ గారు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు మేము నిత్యము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు సుమారు 500 మంది తగ్గకుండా ప్రతిరోజు వాళ్ళకి అన్నదానాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. అదే అందరూ కూడా సంతోషంగా ప్రతిరోజు వచ్చి ఇంకా రోజుకి ఇంకా జనం పెరగడం కూడా జరుగుతుంది. వారిని యొక్క దాన్ని వారు వచ్చే పరిస్థితిని బట్టి చూసి ఇంకా బియ్యము మిగతా సరుకులు అవి కూడా పెంచి ప్రతిరోజు పెంచడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈ నెల 14వ తారీఖు వరకు మా 7వ డివిజన్ తరఫున మా చాలామంది స్పాన్సర్స్ ఉచితంగా వాళ్ళందరూ ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. వారందరూ కూడా ప్రత్యేకంగా 7వ డివిజన్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. నగర తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ గారు నగరంలో కొన్ని రోజులు జరుగుతున్న అన్న క్యాంటీన్ భోజన వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదన్ గారు తమ యొక్క దాతృత్వాన్ని చాటుకొని ఈరోజు ఉచితంగా పేద ప్రజలందరికీ ఒక పూట భోజన వసతి కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జనార్దన్ గారు మంచి సదుద్దేశంతో ఈ ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎవరో ఒకరు దాత ద్వారా స్పాన్సర్ ద్వారా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఉచితంగా బండారు మదన్ గారు స్పాన్సర్ చేసినందుకు వారికి మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు అన్నదానం మన బండారు మదన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచిన కానించి నిర్విరామంగా నిరాటంకంగా మన దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మరి దాతల సహాయంతో కంటిన్యూగా ఏదైతే ప్రజలు ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో ఈ యొక్క అన్న క్యాంటీన్ని, దాన్ని కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ గెలవక ముందు కూడా పెట్టాము. మరి గెలిచిన మరుసటి రోజు కానించి అన్నా క్యాంటీన్ని ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు. ఇక్కడ చూస్తే పేదవాళ్ళే కాదు మధ్యతరగతి అందరూ కూడా వచ్చి భోజనం బాగుందని అందరూ తింటూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ముందు చూపుతోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఇంతటి మహత్తరమైన కార్యానికి దాతలందరూ వస్తూ వాళ్ళ విరాళాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జనార్దన్ గారు ఒంగోలులోనే ఉన్న ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహకారాన్ని మద్దతుని తెలియపరుచుకుంటూ ఈరోజు నిర్విరామంగా ఈ అన్నా క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా తరపున కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం.